అందరికీ నమస్కారం. నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఎగనిస్ట్ ఓట్ కరప్షన్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఓటు అనేదాన్ని అమ్మటం, కొనటం అనేటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఆ ప్రక్రియ ఆగాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఓటు కొనడం ద్వారా చాలామంది అనర్హులైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, చట్టసభలకి ప్రతినిధులుగా వాళ్ళు ఎంపికవుతూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో కూడా అదే పరిస్థితి. దానివల్ల ఒక మంచి నాయకులతో కూడినటువంటి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాల్సింది డబ్బులున్న వాళ్ళే, డబ్బులున్న పార్టీలే ప్రభుత్వంలోకి రావటం, నాసిరకమైనటువంటి పరిపాలన అందించడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సదుద్దేశంతో, ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచనతో చాలా రాజకీయ పార్టీలు ఈ భారతదేశంలో ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. అట్లాగనే ప్రజలకు సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి అనేక మంది స్వతంత్రులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో కేవలం ఒక 2 నుంచి ఒక 3 రాజకీయ పార్టీల నుంచి మాత్రమే చట్టసభలకి అభ్యర్థులు ఎంపిక అవుతూ ఉన్నారు. భిన్న స్వరాలు వినిపించేటువంటి పరిస్థితి చట్టసభలో లేదు. చాలా సందర్భాల్లో పాలక ప్రతిపక్ష పార్టీలు డబ్బులున్నటువంటి వాళ్ళనే చూసి, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళని చూసి వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వడం ద్వారా మంచి నాయకులు, ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి, మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు చట్టసభలకు ఎంపిక కావడం లేదు. మరి చాలా సందర్భాల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం, ఓట్లకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేటువంటి విషయంలో అనేక చోట్ల అనేక కేసులు కూడా నమోదవ్వటం, వాటిలో అనేక మంది మరి ఈ కేసులను ఎదుర్కోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి వాతావరణం మొత్తం మీద మార్పు రావాలి. అందులో భాగంగా ముందుగా ప్రజల్లో చైతన్యం కలిగించి, అసలు ఈ సంస్కృతి ఏదైతే ఓట్లకు డబ్బులు తీసుకోవటం, ఓట్లకు డబ్బులు ఇవ్వటం, ఇటువంటి ఒక సంస్కృతి మార్పు రావాలంటే ప్రజల్లో చర్చ జరగాలి అనేది నవతరం పార్టీ అభిప్రాయం. నా ఓటు నా హక్కు అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని నవతరం పార్టీ నిర్ణయించుకుంది. ముఖ్యంగా తొలి విడత ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థలు, అట్లాగనే యువత, వీళ్ళలో చైతన్యం తీసుకురావడం కోసం విద్యా సంస్థల్లో, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు అన్నింటిలో కూడా నవతరం పార్టీ సదస్సులు నిర్వహించాలని చెప్పి కూడా ఒక ప్రయత్నం మొదలు పెడుతున్నాం. ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. కాబట్టి మేము చేయబోయేటువంటి ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసేదానికోసం మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి
ఓటు అమ్మటం కానీ ఓటు కొనటం కానీ జరగనటువంటి ఒక మంచి ఎన్నికలు నిర్వహించేటువంటి వాతావరణం సృష్టింపబడాలి అనేది నవతరం పార్టీ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి విద్యార్థులు రేపటి పౌరులు, వాళ్ళకు ఒక ఫ్రెష్ మైండ్ ఉంటుంది. వాళ్ళ ద్వారా వాళ్ళల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ సమాజ మార్పుకి ముందుగా విద్యార్థులతోటి యువకులతోటి ఒక ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా నవతరం పార్టీ చేస్తూ ఉంది. మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. వాలంటీర్లు, ఈ ఉద్యమ ప్రచారకర్తల్ని నవతరం పార్టీ నుండి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమంలో మీరు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. మీ అందరితోటి కలిసి ఒక మంచి ఎన్నిక జరిపించాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ఓట్ల కొనుగోలు, ఓట్ల అమ్మకం అనేదాన్ని ఆపివేసేదానికోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. నవతరం పార్టీ నుండి ఏదైతే ఈ ఉద్యమం ఉందో దీనికోసం ఒక వెబ్సైట్ని కూడా ప్రారంభిస్తాం. వెబ్సైట్ ద్వారా ఎవరైతే వాలంటీర్లుగా చేయాలనుకుంటారో, ఎవరైతే ప్రచారకర్తలుగా చేయాలనుకుంటారో, బ్రాండ్ అంబాసిడర్లుగా చేయాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకొని ముందు తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఒక కార్యక్రమాన్ని, ఒక కార్యాచరణని రూపొందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. త్వరలోనే, అతి త్వరలో, షార్ట్లీ ఈ ఉద్యమాన్ని మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.